అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. తండ్రి దండనలో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని సులభంగా దాటేందుకు సాయపడుతుంది. మనం ఒకరి గురించి ఆలోచించే దానికంటే వాళ్ళకసలు మనం గుర్తున్నామా అనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది. ప్రపంచానికి నువ్వొక వ్యక్తివి మాత్రమే, కానీ నిన్నే నమ్ముకున్న వాళ్లకు నువ్వే ప్రపంచం. మనతో ఉన్నంత మాత్రాన ఏదీ మనదవ్వదు, మనలో ఉంటేనే మనదవుతుంది. ఎదుటివారిని నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే ఏ బంధమైనా పదిలంగానే ఉంటుంది. అవయవ మార్పిడి ఉన్నట్లు మనసు మార్పిడి కూడా ఉంటే బాగుండు. గతం తాలూకు గాయాలన్నీ మరిచిపోయి నవ్వుతూ బ్రతకాలని ఉంది. ఉన్నంతలో బతికేవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ప్రెస్టేజీకి పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. పువ్వుల వాసన బట్టి వాటిపై మనకు ఇష్టం కలిగినట్టు మన మాట తీరును బట్టి ఎదుటి వాళ్లకు మనపై అభిప్రాయం ఏర్పడుతుంది. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. రాసిన పేజీని చెరిపేయలేం, రాయని పేజీని చదవలేం. అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం. నీ కల సాధించే వరకు నీ వల్ల కాదు అనే మనుషుల మాటల వలలో మాత్రం పడొద్దు. రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. జీవితంలో అనుభవం అనేది మంచి టీచర్. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు అనుభవం అయ్యే వరకు నేర్చుకోలేం. భయపడుతూ తప్పులు చేయడం కంటే కష్టమైన మంచి చేయడమే ఉత్తమం. మనం గెలవడానికి ఎంతైనా ప్రయత్నించొచ్చు, కానీ ఇతరులను పడగొట్టి మనం గెలవాలని ఎప్పుడూ అనుకోకూడదు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. మనిషిని అర్థం చేసుకుంటే మౌనం కూడా అర్థమవుతుంది. మౌనాన్ని చదవగలిగితే దాని వెనుక కారణం కనిపిస్తుంది. మనసుకు తగిలే గాయాలన్నీ గమ్యానికి మార్గాలుగా మార్చుకోవాలి. జ్ఞాపకాలుగా మిగిలిపోతే మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోలేరు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటే ఎటువంటి బాధ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోలో కలుద్దాం.